సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ రోజు నుంచి మనకైతే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే మనకు కంప్లీట్గా ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కంప్లీట్గా అయితే మనకు కొంతమంది విద్యార్థులను అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్ని అయితే సెలెక్టెడ్ లిస్ట్ అయితే కంప్లీట్గా మనకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మనకు ఏమే పోస్టులకు సంబంధించి మీరు కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలంటే మనకు హైకోర్టు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ పోస్టులకు సంబంధించి మనకైతే కంప్లీట్గా ఈ రోజు నుంచి కంప్లీట్గా మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే ప్రాసెస్ నడుస్తుందన్నమాట. మనకు దీనికి సంబంధించి లాంగ్ వీడియో కూడా చేయడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు వ్యూ ఆల్ పైన ట్యాప్ చేస్తే కంప్లీట్గా తెలంగాణ హైకోర్టు సంబంధించి అందులో కంప్లీట్గా మనకు లిస్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అందులో ఎవరెవరు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు, డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు కంప్లీట్గా అందులో అయితే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు సంబంధించిన పేర్లు కూడా అందులో నమోదు చేయడం జరిగిందనమాట. ఆ పేర్లు ఉన్న వాళ్ళు కంప్లీట్గా మీకు ఎక్కడైతే ప్రొవైడ్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళండి. అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటే కంప్లీట్గా మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారో వాటికి సంబంధించి హాల్ టికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే అప్డేటెడ్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఈ రోజు నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎంతమంది వెళ్ళారు, ఇంకా ఎంతమందికి ఎప్పుడెప్పుడు ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లాంగ్ వీడియో కూడా చేయడం జరిగింది, ఒకసారి లాంగ్ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అనమాట. ఎప్పుడు ఎవరికి ఏ రోజు ఉంది, ఎక్కడికి వెళ్ళాలి వాటికి సంబంధించి వెన్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. హైదరాబాద్ హైకోర్టు సంబంధించి మనకు సిటీ కాలేజ్, నియర్ బై సిటీ కాలేజ్, మదీనా హోటల్ సంబంధించి సెకండ్ ఫ్లోర్, సి బ్లాక్ సంబంధించి కూడా మనకు చెప్పడం జరిగింది. అక్కడికి ఇన్ టైంలో వెళ్ళని 10:30 నుంచి 5 PM వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఆ ఇన్ టైంలో మీరు వెళ్ళాలి. మార్నింగ్ 10 or 9:30 వరకు మీరు అక్కడ ఉంటే మీకు 10:30 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఆల్రెడీ అయిపోవచ్చు అనుకుంటా. కంప్లీట్గా అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, తర్వాత మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో తర్వాత మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించి మనకు జిల్లా కోడ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు కదా, తర్వాత మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో బేస్ చేసుకొని మీకు వచ్చినటువంటి మార్క్స్ అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ రెండు యాడ్ చేసి ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళకే అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు, హై క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు కూడా పాస్ అయ్యారు, వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తే మీకు రిజెక్ట్ చేశారా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రం షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.